నేను ప్రజల చేత ఎన్నికైనా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే చాలా సందర్భంలో జనరల్గా వాళ్ళు ఇండివిజువల్గా ఉండొద్దని కోరుకుంటారు కదా. ఉన్నటువంటి ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అని చెప్తారు, కానీ ఎమ్మెల్యే మాత్రం ఏ ఎక్కువ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వతహాగా పనులు చేయించుకోవద్దు, వాళ్ళ ద్వారానే పోయించారు. అంటే నాకు అర్థమైపోయింది దీని పరిధి. ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, రీజనల్ పార్టీ అంటేనే ఇట్ రన్స్ లైక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీలాగా నేను ఉద్యోగమే చేయొద్దు అనుకున్నాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఉద్యోగిగా మారడం ఇదెక్కడి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని కొంచెం అర్థం చేసుకొని నేను బయటికి రావడం జరిగింది. 800 కిలోమీటర్లు తెలంగాణలో దాదాపుగా పారుతుంది కృష్ణానది. అంటే దాని విషయంలో ఎస్టిమేషన్ చేయండి, ఎక్కడ మనము లిఫ్ట్ పెడితే బాగుంటుంది, ఏడు నుంచి మాకు ఏదుల రిజర్వాయర్ నుంచి కాలువ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. 26 కిలోమీటర్లనే నా నియోజకవర్గం బల్మూర్ మండలానికి రిజర్వాయర్ రావడానికి ఆస్కారం ఉంది. అన్నీ చేసినాం, అయిపోయింది. ఆ రోజు నిజంగా నా పైన ప్రేమనా, లేదంటే నేను అనుకున్నది సాధిస్తా అనే నమ్మకమా, లేకుంటే ఎందుకు వచ్చిన బాధన, ఏమనుకున్నారో రైతాంగం వాళ్ళకి చేతులు జోడించి మొక్కాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం చేస్తారో చెయ్యండి అని వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యుడిని అడుగుపెట్టనివ్వడం లేదు వాళ్ళు. మా దగ్గర ప్రాజెక్టే వద్దు, ఎందుకోసం అంటే తప్పుడు మాటలు మాట్లాడిండ్రు. ఏదో ఎన్నికల కోసమని నేను కాలువ తీసుకురానివ్వను అంటే వాళ్ళు ఏమనుకుంటారు, రైతులు మాకు భూములు మిగిలితే చాలనుకుంటారు. ఓకే, కాబట్టి వారు చెప్పిన మాటను నమ్మి వన్ సైడెడ్గా రైతాంగం వారికి అనుకూలంగా ఓట్లు వేసింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నికార్స్గా ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో ప్రజలు సహకారంగానే ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలను తప్పుదో పట్టించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, స్వార్థంతో మాట్లాడినటువంటి మాటలను కూడా కొన్నిసార్లు విశ్వసిస్తారు. ఇక్కడ స్పష్టంగా ఒక 3 క్వశ్చన్స్ మీ ముందు ఉన్నాయి, ప్రజల్లో కూడా సందేహాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా బీఆర్ఎస్ పార్టీని వీడడానికి గువ్వల బాలరాజు మారడానికి ప్రధానమైన కారణం ఒకటి, బిఎల్ సంతోష్ ద్వారా ఆ రోజు ఏదైతే వికారాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆ 100 కోట్ల ఆఫర్ ఏదైతే ఉందో అది ప్రధానమైన కారణం. రెండవది, అచ్చంపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అనేది ఒక చర్చ. మూడొక అంశం ఏంటంటే, ఖచ్చితంగా రేపు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్గా మెర్జ్ అయితే మనమే పోయి ముందు ఆడియో రూపంలో కూడా మీరే మాట్లాడారు ఒక ఆయనతోను, ఒక అబ్బాయితో. సో మనమే ముందు వెళ్తే అక్కడ మనం బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అనేది. ఈ 3 ప్రధానమైన ఆరోపణలు, అంశాలు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? ఒకటే, మొదటిగా నన్ను ఫినిష్ చేయనియండి, మళ్ళీ ఒకసారి డిమాండ్ కూడా చేయనియండి ప్రభుత్వాన్ని. చెప్పండి. కొంత సోయితో వ్యవహరించండి, ప్రజల దాహర్తిని తీర్చండి, రైతుల గొంతు దడపండి. పచ్చని పంట పొలాలు అచ్చంపేటలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, మంచి పంటలు పండించుకునేటువంటి అవకాశం కల్పించండి. మీరు ఏ రకంగా కాలువలను డిజైన్ చేస్తారో నాకు సంబంధం లేదు, సాగునీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గెలవాల్సింది రైతులు గెలవాల్సింది ప్రజలు కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీ సిగ్నేచర్ టీవీ ద్వారా. ఓకే. మరొక వైపు ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి 2-3 ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో, బాగా చదువుకున్నారు, ఏదేదో మాట్లాడారు మీరు. చదువుకున్నాము, ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకున్నాం. ఇదేదో మీరు అన్నట్టుగా ఆల్ ఆఫ్ ఏ సడన్గా తీసుకున్న డిసిషన్ కాదు. ఒక సంవత్సర కాలంగా నేను ఆలోచిస్తూ ఉన్నా. సంవత్సర కాలంగా నేను ఎవరికి అర్థం కాకుండా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మీ అటువంటి యువకులతో, మేధావులతో, అదేవిధంగా విద్యార్థులతో, రైతులతో మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగా నాకున్నటువంటి సర్కిల్లో నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, వ్యాపారాలలో ఉన్నారు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అదే కార్పొరేట్స్లో ఉన్నారు. అందరు కూడా కోరుకుంటున్నది ఏంది, నమ్ముతున్నది ఏంది అని అంటే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారానే ఈరోజు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది, రక్షించబడుతుంది, జాతీయ భావం కలిగి ఉంది అని చెప్పేసి మాట్లాడడం. నా లోపల కూడా ఆ జాతీయ భావాలు ఉన్నాయి కాబట్టి నేను కనెక్ట్ అయ్యి నిర్ణయం తీసుకున్నా. ఒక్క రోజుతో నిర్ణయం కాదు, ఇది సంవత్సర కాలంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. అంతలా అంటే టికెట్ రానందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చినందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ దగ్గర వచ్చినందుకు మీకు పోటీగా భావించింది, వారికి ఎంపీగా టికెట్ వస్తే నేను శక్తి వంచన లేకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఎంతైతే కష్టపడుతానో అదే స్థాయిలో వారి గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. కానీ పాపం నాకు తీరా తెలిసింది ఏంటి అని అంటే, వీరు సెక్రటరీగా
ఉంటున్నప్పుడు పొలిటికల్ యాస్పిరేషన్తోన రెచ్చగొట్టే ధోరణితోన అమాయక వర్గాలను తన వైపు మలుపుకోవడం ద్వారా గొప్ప 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 మాటలు నీతులు చెప్పడంతో పాటుగా వారు నమ్ముకున్నది ఏంటంటే సమాజంలో అందరు సమానమే, కానీ కొన్ని వర్గాలను మనము ఓన్ చేసుకోవాలంటే ఒక నినాదం బాగుంది, వీళ్ళే అందరూ బకరా చేసినట్టుగా నా జాతిని నేను బకరా చేయొచ్చు అనే ఆలోచనతోన తాను అంబేద్కరిజం అని రకరకాలుగా మాట్లాడుతూ హిందుత్వానికి వ్యతిరేకం మనమని సెక్రటరీగా తాను పని చేయాల్సినటువంటి విధి నిర్వహించాలి. కానీ ప్రమాణాలు చేయించి ఇది మనమంతా కూడా బుద్ధిస్టులం కావాలి, లేదంటే నాగ్పూర్లో అంబేద్కర్ దగ్గరకు ఉన్నటువంటి ఆ స్తూపం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మనం స్ఫూర్తి పొందాలి, మనం ఒక నెల దీక్ష చేయాలి. మీరు కూడా అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటారు. డెఫినెట్గా సో అంబేద్కరిస్ట్ అని చెప్పుకుంటున్నారు. మీరు ఇప్పుడు అంబేద్కరిజాన్ని పాటించడం తప్పుగా ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు పాటించడం తప్పుగా కాదు, మోటో తప్పుగా ఉంది వారిది. ఓకే, అదే అంశాలను పదే పదే మాట్లాడుతూ కనీసం దాని సిద్ధాంతానికైనా ఉండాలి. పనికి ఒక పదవి కోసము బీఎస్పీ పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. పొత్తు అన్నారు, విలీనం అన్నారు, తర్వాత అభ్యర్థి అయ్యిండు, పర్వాలేదు. నేను 4 సార్లు పోటీ చేసిన, వారు నా ముంగట చాలా జూనియర్ రాజకీయాల్లో చెప్పాలంటే. నేను 4 సార్లు కంటెస్ట్ చేసిన, 2007 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, అన్ని విషయాలపైన అవగాహన పెంచుకున్న, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిన, వాళ్ళగా కుర్చీలో కూర్చొని ఏసీలో కూర్చొని దాని దగ్గరికి అందరిని పిలిచి విధి నిర్వహణ కాకుండా పొలిటికల్ క్లాసెస్ ఇవ్వలే నేను. స్వేరో అనే సంస్థ ద్వారా చాలామంది విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించడం, డాక్టర్లుగా, ఇంజనీర్గా, పైలట్స్గా తన కృషి ఉందని స్వతహాగా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు కదా. చెప్పండి. అందుకనే కొల్లివుడు రాజకీయాలు అయిందని అనుమానాలు కూడా వస్తుంటాయి. అదే కానీ ఎన్ని కొల్లివుడు రాజకీయాలైనా లాస్ట్కు దురాశ ఎక్కడ పెరిగిందంటే కేసీఆర్ గారిని దించాలి, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, రేపు అధికారంలో రాగాలి, ఏనుగునెక్కి మనం ప్రగతి భవన్ పోవాలని మాటలు మాట్లాడినారు. ఆ గతంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకటి స్వతహాగా మా వైఫల్యాలు ఉండే, అందులో నా వైఫల్యం కూడా ఉంది, లేదంటలేను. కానీ మా వైఫల్యాలతో పాటుగా ఎత్తి చూపుతున్నటువంటి వాళ్ళు కొందరేమో మంచి ఉద్దేశంతోనో ఎత్తి చూపిండ్రు, ఇంటలెక్చువల్స్ మేధావులంతా కూడా, కొందరేమో పొలిటికల్ ఆస్పిరేషన్తోనో ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేసి, అందులో భాగమే ఈయన వాడకూడని భాషలో నోటికి వచ్చినట్టు భాషలో ఊగిపోతూ మాట్లాడి ఆ రోజు ప్రభుత్వానికి కేసీఆర్కు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన బాగా ముద్దొస్తున్నాడు, ఆయనకు అన్ని రకాలుగా పదవులు ఇస్తున్నారు. ఆయనను నిజంగా అప్పుడు అక్కడ సెక్రటరీ చేసిండు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్లర్క్గా వాడుకుంటున్నారు, అది వేరు మాట. ప్రధాన కార్యదర్శి అంటే పవర్ఫుల్లే కదా. అదే ప్రధాన కార్యదర్శి అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, ఏముంటుంది పోయి ప్రధాన కార్యదర్శి అంటే, ఇప్పుడు ఆయన ఐపీఎస్ కాబట్టి డ్రాఫ్ట్ బాగా చేస్తాడు, ఏసీబీ దగ్గరికి పోవాలన్నా లేకుంటే ఢిల్లీ పోవాలన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలన్నా ఆయన ప్రాసెస్ చేస్తాడు అనే మాట మాట్లాడతారు వాళ్ళు. అది జనరల్ సెక్రటరీ వస్తే ఏంది, పార్టీ ప్రెసిడెంట్ వస్తే ఏంది, పవర్ లేనిది. కానీ ఆయన మొన్న మీ అచ్చంపేట నియోజకవర్గంలో పెట్టిన కార్యకర్తల సమావేశంలో కన్న తల్లి లాంటి పార్టీని వీడి గువ్వల బాలరాజు ద్రోహం చేశాడు, మోసం చేశాడు అనేది ఆరోపణ. మీరు సిగ్నేచర్ స్టూడియో సెంటర్ కదా, మీరు ఒకసారి ఓటింగ్ నిర్వహించండి. మీకు నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఓటింగ్ నిర్వహించి గువ్వల బాలరాజు విధానం సరైందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధానం సరైందా, గువ్వల బాలరాజుకి ఎథిక్స్ ఉన్నాయా, లాయల్టీ ఉందా, వీరికి లాయల్టీ ఉందా, గువ్వల బాలరాజు ఉన్న పార్టీని ఎప్పుడన్నా తప్పుదో పట్టించేటట్టు విమర్శించేటట్టు ఏమన్నా మాట్లాడిండా, లేదంటే ఏదన్నా పార్టీలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకున్నారా, ఏమైనా లబ్ధి పొందిండా, ఏమైనా స్వార్థం కోసం ఏమైనా వ్యవహరించిండా, ఈయన సెక్రటరీగా ఉంటూ ఈయన ఏమన్నా ప్రజల కోసం చేసిండా, లేకుంటే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని లేకుంటే రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడా అనేది కనుక మీరు ఓటింగ్ నిర్వహిస్తే, వచ్చిన ఓటింగ్ కనుక వారికి అనుకూలంగా వస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. తను బీఎస్పీలో ఉన్నప్పుడు యథేచ్ఛగా కేసీఆర్ విధానాలపైన, వ్యక్తిగత వ్యవహార శైలిపైన, కన్నతల్లి లాంటి పార్టీ అనే మాటను మీరు ఎలా చూస్తారు? మురళి, నేను అదే చెప్తున్నా, మీకు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏమంటున్నానంటే, ఆ అచ్చంపేటలో వారి ప్రసంగం పైననే మీరు ఓటింగ్ పెట్టండి. నేను కన్నతల్లి లాంటి పార్టీని ద్రోహం చేసినా ఆ పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నేను పనిచేసిన దానికి ఇచ్చింది అవకాశం అయినప్పటికీ నాకు చదువుకున్నా కాబట్టి, నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నా లైన్ క్లియర్గా ఉంది కాబట్టి, నా ఆలోచనల లోపల స్పష్టత ఉంది కాబట్టి, ఎవరినో విమర్శించిపోవడం వల్ల ప్రయోజనం ఉంది. అనవసరంగా
చర్చనే వస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పి భావించి చాలా గౌరవప్రదంగా నా రెసిగ్నేషన్ లెటర్ను నేను పంపించిన తర్వాత అంతా డీసెంట్గానే ఉన్నది. అక్కడికి వచ్చినటువంటి అతిథులు కూడా అందరూ బాగానే మాట్లాడినారు, పర్వాలేదు. ఒకరిద్దరు ఇండైరెక్ట్గా మాట్లాడారు, ఈయననేమో డైరెక్ట్గానే మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని వదిలేసి ద్రోహం చేసి పోయిండు, అందుకే ఆయన వెంబడి ఎవరు పోలేరు అని రకరకాలుగా మాటలు మాట్లాడినరు. కష్టకాలంలో కేసీఆర్ ఉన్నా, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోతున్నా, నేను నా ఫాలోవర్స్ కానీ, నా మంచి కోరే వాళ్ళు కానీ, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు కానీ నా ఒక్కడి గురించి దయచేసి ఆలోచించకండి. మనిషి పుడతాడు చేస్తాడు, అది కామన్. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలను వైదొలిగించడం కోసం మన ఫోకస్ ఉండాలి. ఎవరైతే ఆ దిశగా ఆలోచన చేస్తారో వాళ్ళ కోసం ఉండాలి తప్ప కష్టకాలంలో పార్టీ ఉంది, కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడంటే కేసీఆర్ వారికి వచ్చి పైన వచ్చేటువంటి విమర్శలనే ఖండించుకుంటూ నా జీవితాన్ని కొనసాగించాలనా? నేను చదువుకున్న దానికోసమేనా, నా లక్ష్యాన్ని ఎంచుకున్న అందుకోసమేనా? వారు అధికారంలోకి రావడానికి, తెలంగాణ సాధించడానికి వారెంత ప్రయత్నం చేసిండ్రో వారి కెపాసిటీలో నా వంతుగా నేను అంతే ప్రయత్నం చేయడానికి. రైట్, మాట్లాడమన్న. దానికంటే ముందు మరొక ప్రశ్న మీ ముందట లేవనెత్తినాం కదా, బిఎల్ సంతోష్ ఆ రోజు జరిగినటువంటి నందు ఈ అంశంలో దాంతో ముడిపడి ఉన్నది కాబట్టి, అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి. మురళి, మీరు ఒకటి యంగ్ ఉన్నారు కానీ సీనియర్ జర్నలిస్టే, చెప్పండి. మీకున్న అవగాహన మేరకు ఆ సినారియో అంతా అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఆపరేషన్ ఎవరు ఏర్పాటు చేసిండ్రు, రివర్స్ ఆపరేషన్ చేయడానికి ఎవరు వెళ్ళిండ్రు? నేను అమ్ముడు పోవడానికే వెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పంపించారు, ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన ఉత్సాహం ఏంది, దాంట్లో నేను రికార్డెడ్గా ఉండేది ఏంది, నేను ఎందుకు ఆ రకంగా నేను బహిర్గతం చేస్తా ఆ సంఘటనను? దాంట్లో పార్టిసిపేట్ చేసిన నందు అనేట ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట ప్రస్తావించాడు మీ గురించి. ఏమన్నారు? అక్కడ పాల్గొన్నటువంటి రేగ కాంతారావు కానీ, రోహిత్ రెడ్డి కానీ, మీరు కానీ, ఇంకొక అతను ఎవరు ఉన్నారు, హర్షవర్ధన్ రెడ్డి కానీ, వీరిలో ఎక్కువగా అక్కడ యాక్టివ్గా మాట్లాడింది, ఆ స్వామీజీని ఎక్కువ క్వశ్చన్ చేసింది సో గువ్వల బాలరాజు మాత్రం, మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. సో మేబీ తనే ముందుండి ఈ వ్యవహారాన్ని నడిపించడంలో కీలక భాగస్వామ్యమో అనే ఒక చిన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చు. ఆయన అట్లా వెలిబుచ్చలేదు. ఈ ఆపరేషన్తో నా గువ్వల బాలరాజు సంబంధమే లేదు. ఈయన ఎట్లొచ్చిండు నేను వండర్ అయినా, నాకు గువ్వల బాలరాజు గారు కూడా తెలుసు. కానీ అవును, అక్కడ చూసి షాక్ అయిందని చెప్పిండు, బట్ అక్కడ మాట్లాడడం మాత్రం తనే యాక్టివ్గా మాట్లాడింది. రీజన్ ఏమై ఉండొచ్చు? నన్ను ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మూటలు మోసి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. స్టీఫెన్సన్ గారిని కొనుగోలు చేయడానికి పోయి ఇరుక్కున్నటువంటి సందర్భంలో అప్పుడు విస్తృతంగా చర్చ ఏం జరిగింది అంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం వలసవాదులు, అదేవిధంగా లేదంటే సమైక్యవాదులు, సంఘం విద్రోహ శక్తులు, తెలంగాణకు వ్యతిరేకంగా అక్కసు వెలగూచేటటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ పాగా వేయాలంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అప్పుడు అట్లా జరిగింది, ఇంకా కూడా వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తలేదు అని చెప్పేసి కేసీఆర్ గారు మాతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారని ఎవరనేది వాళ్ళకి తెలుసు, రికార్డ్స్ అని వాళ్ళ దగ్గరనే ఉంటే చేసింది వాళ్ళే కాబట్టి ఏం జరిగిందని వాళ్ళకి, నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. కానీ నాకు తోచింది మాత్రం, తెలిసింది మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎవరో కొనుగోలు చేయడానికి వచ్చినారు, ఎవరో అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు కొనడానికి వచ్చిన సంగతి నాకైతే తెలియదు. నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంది అని అంటే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక వీర విధేయుడిగా, సైనికుడిగా నా దగ్గర మీకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది, నమ్మకం ఉంచుతారనే ఉద్దేశంతోనే మునుగోడు ఎన్నికల నుంచి నేను పిలిపించిన. ఇది నీకు ఒకవేళ బాలరాజ్ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే చెప్తా, పర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని శక్తులు. నేను చెప్పిన పని చేసుకొస్తా అంటే పర్వాలేదు, లేదంటే చెప్పమంటే చెప్తాను. నాకెందుకు సార్, మీకు శిష్యుడిగా ఉన్న మీరు ప్రభుత్వాన్ని, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారు. మీరు ఏ బాధ్యత నాకు అప్పగించిన చేస్తా అంటే, నీ సొంత కారులో డ్రైవ్ చేస్తూ వెళ్ళు, నేను కొందరిని ఇస్తాం వెంబడి, వాళ్ళని తీసుకెళ్ళు, వెళ్ళేటప్పుడు వాళ్ళతో చర్చ కూడా పెట్టుకొని, మా దగ్గర ఫోన్లు లేవు, మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మాట్లాడొద్దు అంటే నేను అంతే సిన్సియర్గా లాయల్గా ఉన్నా. ఒక మాట కూడా కానీ ఆ సమయంలో మీరు అంటే చాలా సందర్భాల్లో వినండి ఒక నిమిషం. అయితే అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీలు ఉన్నారు, అందరు ఉన్నారు.
వెళ్ళినాం, కొద్దిసేపు కూర్చున్నప్పుడు మరీ పంపించినప్పుడు ఏం మాట్లాడకుండా పరిచయం చేసుకోకుండా ఉండలేము కాబట్టి నాకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో నాకు ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు, రికార్డర్ ఇచ్చారు. నా జేబులో పెట్టుకున్న స్వామీజీలతో మాట్లాడుతున్నా, మొత్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు మాట్లాడినవన్నీ నా రికార్డర్లో రికార్డ్ అయిందా, లేకుంటే అక్కడ ఏమైనా కెమెరాస్ ఫిక్సప్ చేసిండ్రా, మోటో వేరే ఉందా, లేకుంటే మునుగోడు ఎన్నికలను గెలవాలనే ప్రయత్నమా, లేదంటే ఇతర పార్టీలను ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నమా నాకైతే తెలియదు. కానీ అక్కడికి పంపించి రివర్స్ ఆపరేషన్ చేసేటువంటి బాధ్యత నాకు అప్పగించినట్టుగా అర్థమైంది. నేను వారు చెప్పినట్టుగా వెళ్ళడము, మళ్ళీ తిరిగి వారు చెప్పిన ప్లేస్కే వెళ్ళి నేను అక్కడ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి టాస్క్ను మాత్రమే చేసిన తప్ప నేను పూర్తిగా నన్ను ఎవరు కొనే దమ్ము లేదు ఎవరికి కూడా. నేను అమ్ముడు పోయే తత్వం కాదు, ప్రాణమైనా వదులుతాం కానీ అమ్ముడు పోయే తత్వం కాదు. అవసరం అనుకుంటే మీలాంటి మిత్రులతో నాకేమైనా అవసరం ఉంటే అప్పు తీసుకుంటాం, లేకుంటే బ్యాంకులోనే తీసుకుంటాం, వివిధ రకాలుగా తీసుకొని అప్పు తీర్చుకుంటాం మెల్లమెల్లగా. కానీ అమ్ముడు పోయేటువంటి మనస్తత్వం అయితే నాది కాదు. ఓకే. కాబట్టి అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నది కేసీఆర్ గారికి తెలుసు, ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది. కాబట్టి అది కేసు సబ్జుడీస్ అవుతుంది.